తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసమును పురస్కరించుకొని సోమవారం శ్రీ మహాలక్ష్మి హోమాన్ని వైభవంగా జరిపించారు. మహాలక్ష్మి అమ్మవారికి పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకారం చేసి ధూప దీప నైవేద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ మహాలక్ష్మి హోమం జరిపించారు. ఆలయ చైర్మన్ అయిత శ్రీధర్ సారథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాలక్ష్మి హోమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని మహాలక్ష్మికి పూజలు చేశారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థమై ఈ హోమాన్ని జరిపిస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు నిండుగా ఉంటాయని భక్తుల విశ్వాసమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం సూలూరుపేట ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా బాలాంజనేయ స్వామి దేవస్థానం నందు మహాలక్ష్మి హోమం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుఖంగా వర్ధిల్లాలని ఈ హోమాన్ని మా బాలాంజనేయ స్వామి దేవస్థానం నందు తలపెట్టినాము. ఇదే విధంగా మన భారతదేశము ప్రపంచ దేశాల్లో ముందుకెళ్లాలని, ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ప్రజలందరికీ కూడా కలగాలని మేము కోరుకుంటూ ఈ యాగాన్ని తలపెట్టినాము. ఈ యాగాన్ని చూసిన వారికి ఈ వీడియో ద్వారా N3 టీవీ వీడియో ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి మా బాలాంజనేయ స్వామి ఆ మహాలక్ష్మి తల్లి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాష్ట్ర